హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. క్రిస్పీగా పొడి పొడిలాడుతూ ఉండే పొటాటో ఫ్రై. ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు, అలాగే క్విక్గా అయిపోతుంది. ఈ పొటాటో ఫ్రైని డిఫరెంట్ మెథడ్స్లో చేస్తూ ఉంటారు. నేను ఎలా చేస్తానో మీరు చూడండి, మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ సింపుల్ కూడా, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూపించేస్తాను పదండి. ఫస్ట్ నేను ఇక్కడ ఆలూ ఫ్రై చేసుకోవడానికి ఒక 3 పెద్ద సైజు బంగాళాదుంపలు తీసుకున్నాను. వీటిని పీల్ తీసేసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి. మరీ పెద్ద సైజులో కట్ చేసుకున్నారంటే మనకి ఫ్రై అవడానికి కాస్త టైం పడుతుంది. సో మరీ పెద్దవి కాకుండా అలా చిన్నవి కాకుండా ఇలా మీడియంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్నారంటే ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గానే ఉంటాయి. సో ఇలా వాష్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇందులోకి నేను ఒక కారం పొడి ప్రిపేర్ చేశాను. ఈ కారం పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఏం ఫ్రై చేయని అవసరం లేదండి, అన్నీ పచ్చివే వేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న కొబ్బరి ముక్క, అలాగే ఒక 10 పొట్టు తీసిన వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే కారం పొడి అయితే రెడీ అయిపోతుంది. ఇది కొంచెం మిగిలితే పడేయకుండా స్టోర్ చేసి పెట్టుకొని మీరు ఎప్పుడైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఏ ఫ్రైలోకైనా వేసుకోవచ్చు. కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. అవి లైట్గా వేగిన తర్వాత ఒక 3 వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నారంటే స్మెల్ బాగుంటుంది. అలాగే ఒక 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా లైట్గా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో పీసెస్, అవి ఇందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే ఆలూ ఫ్రై చేసినప్పుడు ఆలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి, అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆలూని సపరేట్గా ఫ్రై చేసుకొని తాలింపు పెట్టుకొని అందులో యాడ్ చేస్తారు. నేను అలా కాకుండా తాలింపు పెట్టేసి ఇందులో ఆలు యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఎలా చేసినా ఒకటేనండి, కాకపోతే ఆలు సపరేట్గా ఫ్రై చేసామంటే ఇంకొంచెం క్రిస్పీగా ఉంటుంది. అది ఓన్లీ సైడ్ డిష్గా మాత్రమే తినగలమండి. ఇలా చేసామంటే డైరెక్ట్గా రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఆలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన కారం పొడిని 2 or 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇంకొంచెం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చివే గ్రైండ్ చేసాం కాబట్టి అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో అంతేనండి, చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి కాదండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలా చేశారంటే ప్లెయిన్ రైస్లోకైనా, రసం, పప్పు, సాంబార్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరీగా షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.